ఇద్దరు మనుషులకి సరిపడా బీరకాయ పప్పు వండుకుంటున్నానండి. చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా కడుక్కుందామండి. అలా 2 టైమ్స్ కడుక్కోవాలి. కడిగిన ఈ వాటర్ని మొక్కలకి ఇలా పోసుకుంటున్నానండి. ఈ కడిగిన కందిపప్పులో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసి కొద్దిగా వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా చింతపండు గిన్నెలో నానబెట్టుకుని గుజ్జు తీసుకుందామండి. ఆ గుజ్జుని ఇప్పుడు పోసుకుందాం. స్పూన్ గల్లుప్పు వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక విజిల్ రానిద్దాం. పప్పు చక్కగా ఉడికిపోయిందండి. పోపు పెట్టుకుని పప్పులో కలిపేసుకుందామండి. బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుని నేతితో సర్వ్ చేసుకుందామండి.